ఆయన రెండవ రాకడకు వచ్చినప్పుడు ఎత్తబడిన విశ్వాసులతో భూమి మీదకి ఆయన వచ్చి ఏం చేస్తాడు? ఆయన కింగ్డమ్ని స్థాపిస్తాడు. అప్పుడు కింగ్డమ్ వస్తుంది, నీ రాజ్యము ఫుల్గా అప్పుడు వచ్చేస్తుంది. అక్కడ ఆ రాజ్యంలో పాపం అనేదే ఉండదు. నరులు 100 ఏళ్ళు ఖచ్చితంగా బతుకుతారు. ఎత్తబడినటువంటి విశ్వాసులు యేసుతో పాటు రాజులుగాను, రాణులుగాను, యాజకులుగాను ఒక అథారిటీతో జీవిస్తారు. కింగ్డమ్ అథారిటీ వినకుండా వాళ్ళ ఇష్టానుసారంగా చెడు మార్గంలో నడుస్తున్నారు అనుకోండి, అదొక ఆందోళన. అసలు మనిషికి లేచిన లగాయతూ పడుకునే వరకు కూడా ఎవ్రీడే ఫుల్ ఆఫ్ టెన్షన్స్. ఆ టెన్షన్స్నే వర్రీస్ అంటాం, యాంగ్జైటీస్ అంటాం. యాంగ్జైటీస్ లేని వాళ్ళు ఎవరు ఉండరు. కానీ ప్రభు అంటాడు, దేవుని బిడ్డలకి యాంగ్జైటీ అక్కర్లేదు, నేను అన్నీ చూస్తానే ఉంటాను, నేను మీకు తగిన విధంగా నేను మీకు క్షేమాన్ని ఇస్తాను, మీకు సమాధానం ఇస్తాను అని అంటున్నాడు. అయినా మనం యాంగ్జైటీ ఫీల్ అయిపోతూ ఉంటాం. అయితే దేవుని బిడ్డలు ఆ యొక్క యాంగ్జైటీని లేక ఆ యొక్క వర్రీని తగ్గించుకొని దేవుని మీద దృష్టి పెట్టేటువంటి మైండ్ని మనం కలిగి ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.